హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. రైతన్నలకు 10 రూపాయల శుభవార్త. ఈ రైతులకు 1,00,000 రుణం అర్హత లేవే, వీరు అర్హులు కాదు. వీటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ కొట్టండి. వీలైనంత త్వరగా వీడియోని అంతా కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు కానీ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఎప్పటికప్పుడు మీకు వివరాలు అయితే అందించడం అయితే జరుగుతుంది. ఇలా చిక్కున్న వివరాలకు వెళ్ళిపోయినట్లయితే రైతన్నలకు 10 రూపాయల శుభవార్త. రైతులకు తక్షణమే 1,00,000 రూపాయల రుణాన్ని ప్రభుత్వం మంజూరు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వివరాలు ఇక్కడ పరిశీలించినట్లయితే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కౌలు రైతన్నలు ఎవరైతే ఉన్నారో కౌలు రైతన్నలకు సంబంధించి వారికి కూడా ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే 1,00,000 వరకు రుణాలను అయితే ఇస్తుందని సమాచారం. ఎవరైతే పంట సాగు చేస్తున్న రుణాలు ఇవ్వాలని మనకు దక్కన్ కెనరల్ బ్యాంక్ సంబంధించి ఈ బ్యాంకు సంబంధించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం PACS సభ్యత్వం కలిగిన రైతులకు వారి పరిధిలో ఉన్న నివాసం కౌలు పత్రం అయితే కలిగి ఉండాలని కూడా సమాచారం అయితే తెలపడం జరిగింది. వీరికి సంబంధించిన భూమి అనేది కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి 1 ఎకరం, వీరైతే కౌలు రైతులుగా పనిచేస్తున్నారో వాళ్ళ ఎకరం కంటే తక్కువ వారి యొక్క వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్నట్లయితే వారికి ఒక రుణం అనేది ఇస్తామని కూడా హామీ ఇవ్వడం అయితే జరిగింది. రైతులు వ్యక్తిగతంగా లేదా సంఘంగా కూడా ఏర్పడి కూడా వీటిని చెల్లించడానికి అవకాశం అయితే కల్పించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే వీటికి సంబంధించి ఎవరైతే వీటికి సంబంధించిన అర్హతలు ఏమిటి, అదేవిధంగా వీటికి సంబంధించిన ఎవరికి ఈ యొక్క డబ్బులు అనేవి వస్తాయో కూడా తెలుసుకునే ప్రయత్నిద్దాము. ఎవరైతే రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితికి సంబంధించి రైతులు అనేటివి వారు కౌలు రైతులు 1,00,000 రూపాయల సహాయం పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే జీవో అయితే జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘాలతో నివాసం ఉంటూ, అంటే వ్యవసాయానికి సంబంధించిన సంఘాలతో నివాసం ఉంటూ వాటిలో సభ్యుడై ఉండాలి. వాటి ఏదైతే సంఘాలు ఉన్నాయో వాటిలో ఒకడు సభ్యులై ఉండాలి. అదేవిధంగా వారి యొక్క సొంత ఇల్లు కానీ, అదేవిధంగా వాటిలో రుణ ప్రాధాన్యం అయితే ఇవ్వడం జరుగుతుంది. కౌలు పత్రంలో వారికి కేటాయించిన భూమి అనేది 1 ఎకరంలోపు అయితే ఉండాలని కూడా సమాచారం. వారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాస్తవాలు ఉండాలి. అదేవిధంగా కలిపి వారికి వడ్డీ కూడా చెల్లించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం అయితే కొందరికి వీరు మాత్రం అర్హులు కాదని కొన్ని కూడా ఎవరైతే ఎలిజిబుల్ కాదో వాటిని కూడా పేర్కొనడం జరిగింది. ప్రభుత్వ భూములు లేని పేదలు ఎవరైతే ఉన్నారో వారికి అసైన్డ్ భూములు, మనం ఏదైతే ప్రభుత్వ భూములు అసైన్డ్ భూములకు సంబంధించి కౌలు పత్రం కలిగి ఉన్న వారికి కూడా ఈ యొక్క రుణాలు అనర్హులుగా అయితే ప్రభుత్వం అయితే భావిస్తుంది. అదేవిధంగా ఎకరం భూమి చెప్పారు కాబట్టి ఇప్పుడు ఎకరం భూమి అనేది ఎక్కువ ఎకరం కూడా తక్కువ అయితే ఉండాలని కూడా సమాచారం అయితే తెలియజేయడం అయితే జరిగింది. అదేవిధంగా సొంతంగా వారికి ఎవరికి ఇల్లు ఉంటుందో ఆ సొంతంగా ఇల్లు ఉన్న వారికి ఇది వర్తించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని సమాచారం. అంటే కంపల్సరీగా మనకైతే సొంత ఇల్లు ఎవరైతే ఉంటుందో ఆ సొంత ఇల్లు ఉన్న వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క 1,00,000 రూపాయల వరకు అయితే రుణం ఇవ్వడం జరుగుతుంది. ఇది తిరిగి 1 సంవత్సరం లేపు వడ్డీ అసలు మొత్తం కూడా చెల్లించాలని కూడా ప్రభుత్వం అయితే అధికారికంగా అయితే ప్రకటన అయితే జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం. ఏది ఏమైనా రైతన్నలకు వారికి సంబంధించిన అర్హతలు అయితే ఉండాలి. అయితే వారికి సంబంధించిన ఆధార్ కార్డు, అదేవిధంగా వారికి సంబంధించిన రేషన్ కార్డు అనేటివి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించినటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ పత్రాలు తప్పనిసరి ఉన్న వారు మాత్రమే ఈ యొక్క రైతులు అర్హులుగా భావిస్తారని సమాచారం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.